మీరు ఇప్పుడు చూస్తున్నది నా ల్యాప్టాప్ స్క్రీన్. అందులో రైట్ అప్లికేషన్ని నేను వెబ్సైట్ నుంచి ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ పైన నిఫ్టీ 50 సెన్సెక్స్ అని వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. ఇవి ఇండియాని రిప్రజెంట్ చేసే మెయిన్ ఇండైసెస్ అనమాట. నిఫ్టీ 50 మీకు ఎన్ఎస్సి వాళ్ళ ఇండెక్స్, సెన్సెక్స్ అనేది బిఎస్సి వాళ్ళ ఇండెక్స్. సో ఇందులో టాప్ 50 కంపెనీస్, ఇందులో టాప్ 30 కంపెనీస్ యొక్క ఈ ఇండెక్స్లో, ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. సెన్సెక్స్ అనే ఇండెక్స్లో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. సో ఇంకా ఇలా చూస్తే మీకు ఇక్కడ సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్చ్ చేయగానే మీకు ఇట్లా ఛానల్ లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు నచ్చిన కంపెనీ పేరు కొట్టాలి. సో సపోజ్ మీరు ట్రేడ్ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు ఒక స్ట్రాటజీ అనుకొని వచ్చి ఉంటారు కదా, దేంట్లో చేయాలి, ఏం చేయాలని. సపోజ్ నేనే ఒకటి అనుకున్నా, స్వింగ్ ట్రేడింగ్ అనుకున్నా. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ అంటే సపోర్ట్ దగ్గర కొని రెసిస్టెన్స్ దగ్గర అమ్మేకి, లేదంటే బ్రేక్అవుట్ అవ్వగానే కొనేసి అమ్మేది, ఇట్లా ఏదో స్ట్రాటజీ అనుకున్నాను. సో ఇప్పుడు నేను కొనాలి, ఏది కొనాలి? నేను ఒకటి ఓపెన్ చేస్తాను. సపోజ్ నెస్లే. మీకు నెస్లే కంపెనీ ఐడియా ఉంటుంది, ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, మ్యాగీ ఇట్లాంటి చాక్లెట్స్ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను నెస్లే అని కొట్టాను. నెస్లే ఇండియా. మీకు ఇక్కడ చూస్తే 2 పేర్లు వచ్చాయి. 2 వచ్చాయి ఏంటో అనుకోవద్దు. ఫస్ట్ చూస్తే ఈ బటన్స్ అని పక్కన పెడతాం. ఫస్ట్ దాని మీద చూడండి, ఎన్ఎస్సి అని ఉంటుంది లాస్ట్లో. ఫస్ట్ దాని రైట్ సైడ్ ఈ ఏరియాలో చూడండి, ఎన్ఎస్సి అంటే ఇదొక మీకు ఐడియా ఉంటుంది. ఎన్ఎస్సి అనేది అదొక మార్కెట్. ఈ స్టాక్స్ అమ్మేకి ఎన్ఎస్సి అనేది ఒక మార్కెట్, బిఎస్సి అనేది ఒక మార్కెట్. ఈ రెండిట్లో ఎక్కడ కొన్నా కూడా పెద్ద తేడా ఉండదు. మేబీ 0.02, 0.03 అలా రూపీస్ ఎక్కువ తక్కువ పడుతుంది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సో మీరు ఎన్ఎస్సిలో అయినా బిఎస్సిలో అయినా కొని ఇంకో దాంట్లో కూడా అమ్ముకోవచ్చు. సో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, సో మీరు ఇప్పుడు కొనాలనుకున్నారు. సో కొనాలి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంది. ప్లస్ బటన్ అంటే ఏంటి? యాడ్ అని చూపించింది. యాడ్ అంటే అర్థం ఏంటి? వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం. అంటే నేను ఇవి కొనాలి ఈ సిచ్యువేషన్లో అని మన ఆలోచన, మన దృష్టి దాని మీద పెట్టుకొని మనం ఇది ఏం జరుగుతుంది లైవ్ మార్కెట్లో అని తెలుసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మార్కెట్ రన్నింగ్లో లేదు కాబట్టి ఇదేం జరగట్లేదు. మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రతి సెకండ్ ప్రైస్ పెరగడం, తగ్గడం, ఎంత % పెరిగింది, ఎన్ని రూపీస్ పెరిగింది, ఇట్లా చూపిస్తూ ఉంటున్నారు. మీరు ఇక్కడ ఇంకోటి ఒక సూట్ కేస్ లాంటిది ఉంది, 6 అని ఉంది చూసారా? అక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కొని పెట్టుకున్నాను 6 స్టాక్స్ అని, అది దాని మీనింగ్. సో ఇక్కడ మీకు గ్రీన్గా, ఈ పదం ఎందుకు గ్రీన్గా కనిపిస్తుంది? నిన్నటి ప్రైస్ కంటే ఈరోజు పెరిగింది కాబట్టి. ఎంత పెరిగింది? 0.73% పెరిగింది. ఈరోజు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే చివరిగా నెస్లే స్టాక్ అమ్మిన ప్రైస్ 2165.60. ఇలాగా మీకు నచ్చిన కంపెనీస్, లేదంటే కోల్గేట్ మీకు పేస్ట్ ఐడియా ఉంటుంది, దీన్ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని చూస్తే ఏమొస్తుంది? నేను కొనాలనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇట్లా వెళ్తాను, ఇది పేరు దగ్గరికి వెళ్తాను. బై అని అర్థం, మీరు ఇది కొనాలనుకుంటున్నారు. సెల్ అని అర్థం. ఈ థర్డ్ది మార్కెట్ డెప్త్. ఇక్కడ చూడండి, బిడ్, ఆర్డర్స్, క్వాంటిటీ అని ఉంటాయి. ఇక్కడ కూడా ఆఫర్, ఆర్డర్, క్వాంటిటీ అని ఉంటుంది. ఇక్కడ బిడ్ అంటే నాకు ఇన్ని షేర్లు ఇంత ప్రైస్కి కావాలి అని ఎంతమంది అడుగుతున్నారని తెలుసుకునే పేజ్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ నెంబర్స్ మీరు రియల్ టైంలో చూడండి. రియల్ టైంలో చూస్తున్నప్పుడు మీకు ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది. ఓకే, బిడ్ అంటే ఏ ప్రైస్కి కావాలి అని అడుగుతున్నారు. ఆర్డర్స్ ఎంతమంది కావాలి అని అడుగుతున్నారు. క్వాంటిటీ ఎన్ని స్టాక్స్ కావాలి అని అడుగుతున్నారని అర్థం. సో ఈ డేటా, ఇది బ్లూ సైడ్ ఉన్నాయి 3 చూసారా? ఇవి
బై చేయాలనుకున్న వాళ్ళు, బిడ్డింగ్ అంటే నాకు కావాలి అని అడుగుతున్న వాళ్ళు, ఆప్షన్ చేస్తారు చూసినారా, ఆప్షన్లో ఇంత ప్రైస్ అంటే కాదు నాకు ఇంత కావాలి అని అడుగుతారు, అది బిడ్డింగ్ అంటారు కదా. సో ఐపీఎల్ ఆప్షన్ కూడా చూసుంటారు బిడ్డింగ్ ఎట్లా జరుగుతుందో. ఓకే, సో ఆఫర్ అంటే నేను ఇంతకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి కొందరు ప్రైస్ పెడతారు, ఇన్ని షేర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటారు, ఇంతమంది రెడీగా ఇవ్వడానికి ఉన్నారు అని అంటారు. సో ఆ డీటెయిల్స్ మీకు ఎప్పుడు ఇక్కడ దొరుకుతాయి. జనరల్గా ఇది మార్కెట్ ప్రైస్కి దగ్గరలోనే ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే మంచి లిక్విడ్గా ఉన్న స్టాక్స్కి, లిక్విడ్గా లేని స్టాక్స్కి ఏంటంటే బయ్యర్ ఏదో ప్రైస్లో తక్కువ ప్రైస్కి కావాలంటాడు, సెల్ చేసే అతనివి నాకు ఎక్కువ ప్రైస్ ఇస్తే కానీ నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ట్రేడ్స్ జరగవు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అక్కడే ఉంటుంది, ఏం కదలదు మార్కెట్ అనమాట. ఇక్కడ చూస్తే ఓపెనింగ్ లో, ప్రీవియస్ హై, మీకు ఇదే క్యాండిల్ స్టిక్స్ చదువుంటే మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫోర్త్ చార్ట్, మీకు ఇలా ఇన్ కేస్ రాలేదంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చార్ట్ ఐక్యూ అని ఉంటుంది, దాన్ని మార్చి ట్రేడింగ్ వ్యూ అని పెట్టుకోండి, సేమ్ నాలాగే వస్తుంది. ఇది డార్క్ మోడ్లో ఉంది కాబట్టి బ్లాక్ కలర్ ఉంది అంతే. నెక్స్ట్ 5th ఆప్షన్ వచ్చేసి మీకు ఈ వాచ్ లిస్ట్లో ఈ పేరు ఉండకూడదు అనుకుంటే డిలీట్ బటన్, అది నార్మల్గానే డిలీట్ చేసేస్తారు. ఓకే, లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది 3 డాట్స్, ఇందులో ఇంకా ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పిన్ 1, 2 అని ఉంది. 1 అంటే మీరు ఇక్కడ నిఫ్టీ 50 ఉంది కదా, దీని బదులు ఈ కోల్పాల్ అంటే కోల్గేట్ స్టాక్ని మీరు పైన పిన్ చేసుకొని చూసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు పిన్ 1 అనేది ఆప్షన్కి వెళ్ళండి. లేదు పిన్ 2 అంటే సెన్సెక్స్ బదులు ఇక్కడ వస్తుంది అనమాట. నోట్స్, మీరు ఆ స్టాక్ గురించి ఈ టైంలో ఇట్లా తీసుకోవాలి నేను నోట్స్ రాసుకోవాలనుకుంటే నోట్స్ పార్ట్ అది. క్రియేట్ జీటీటీ, ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బై చేసే కానీ లేదంటే సెల్ చేసే ఆర్డర్స్ కానీ మార్నింగ్ పెట్టగానే ఆఫ్టర్నూన్ 3:34 తర్వాత ఆర్డర్స్ అప్లికబుల్ అవ్వమన్నమాట. సో నెక్స్ట్ డే మీరు ఆర్డర్ పెట్టాలనుకున్నా, తీసేయాలనుకున్నా, ఇట్లాంటివన్నీ ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆ రోజు వరకే మీరు పెట్టిన ఆర్డర్ వర్తిస్తుంది. సో నేను నిన్న పెట్టాను కదా, ఈరోజు ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఆ ప్రైస్కి వచ్చిన తర్వాత అని అంటే అది నార్మల్ ఆర్డర్స్లో కుదరదు, జీటీటీ ఆర్డర్లో కుదురుతుంది. జీటీటీ ఆర్డర్ కోసం ఎక్స్ట్రా ఛార్జెస్ అట్లాంటివి ఏమి ఉండవు, ఫ్రీగానే చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్రియేట్ అలర్ట్, మీరు ఈ ప్రైస్కి రాగానే నాకు గుర్తు చెయ్యి నేను ఈ ట్రేడ్ తీసుకోవాలి అన్నట్లు మీరు ఏదైనా అలర్ట్ రాసుకోవచ్చు. సో ఈ ప్రైస్ దాటి పైకి వెళ్ళిందా నాకు అలర్ట్ చేయి, ఈ ప్రైస్ దాటి కిందికి వచ్చిందా నాకు అలర్ట్ అని ఇట్లా అలర్ట్ ఉంటుంది. ఓకే, ఇది చార్ట్, మీకు ఇందాక ఈ బటన్ ఉంది కదా, ఇదే బటనే ఇక్కడ కూడా వచ్చింది చార్ట్ అని, అంతే. ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఆప్షన్ చార్ట్, ఇవి 3 మీకు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా. సో అది అంతకంటే ముందు బై అని నొక్కితే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, బిగినర్స్ కాబట్టి మీకోసం ఒక అలర్ట్ లాగా ఇది రాస్తారనమాట. సో మీరు అది చదువుకోండి ఒకసారి. ఓకే, ఇది చూస్తే ఏంటి ఇవన్నీ ఉన్నాయనుకుంటారు. ఫస్ట్ క్విక్లోకి వెళ్దాం, మీకు చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకోకుండా. మిగిలినవి కొంచెం అడ్వాన్స్డ్, మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ క్విక్ అని ఉంది. క్విక్ అంటే ఏముంది, సింపుల్, మీకు ఎన్ని స్టాక్స్ కావాలి, ఎంత ప్రైస్కి కావాలి, ఇంట్రాడే అంటే ఇంట్రాడే కోసం చేస్తున్నారా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో ఇప్పుడు ఇంట్రాడేలో ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ ఒక తేడా వస్తుంది, మీరు అది గమనించండి. ఇంట్రాడే అని నొక్కంగానే ప్రైస్ గమనించారా, 545 రూపీస్ పెడితే చాలు మీకు ఒక స్టాక్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇస్తాడు. అదే తీసేయండి, ఇప్పుడు చూడండి 2726.45 మొత్తం ప్రైస్ అడుగుతున్నాడు, గమనించారా. మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని స్టాక్స్ మీద లెవరేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లెవరేజ్ అంటే మీరు 20% డబ్బులు పెడితే చాలు, మిగిలిన 80% జీరోదా వాళ్ళే పెట్టుకుంటారు మీకోసం. సో అట్లా పెట్టుకున్నందుకు కానీ వాళ్ళు కొంచెం బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు ఎక్కువ. సో అదనమాట, మీరు ప్రాఫిట్స్ వచ్చినా ఎక్కువ వస్తుంది, లాస్ వచ్చినా ఎక్కువ వస్తుంది ఆ సిచ్యువేషన్లో ఇంట్రాడే ట్రేడింగ్లో. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక స్టాక్ కొనడం వల్ల ఇంత ఛార్జెస్ పడతాయని వాళ్ళు ముందుగానే ఇండికేట్ చేస్తున్నారు.
సో ఇది మీకు కన్ఫామ్గా మొత్తం ట్రేడ్ అయిన తర్వాత చూసుకోవాలనుకున్నా కూడా వీళ్ళదే ఇంకో వెబ్సైట్ ఉంది, జిరోదా బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ అని, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది వదిలేద్దాం, ఇప్పటికి ఈ పాయింట్కి వచ్చేద్దాం. నెక్స్ట్ రెగ్యులర్ ఆర్డర్ అంటే ఇది అందరూ జనరల్గా అందరూ వాడే ఆర్డర్ అనమాట. సో రెగ్యులర్ ఆర్డర్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇంట్రాడేనా లాంగ్ టర్మ్ అని. ఇంట్రాడే పెడితే మీకు ప్రైస్ తగ్గుతుంది సేమ్ అలాగే. లాంగ్ టర్మ్ అయితే మీకు హోల్డింగ్స్ కాబట్టి మీరు మొత్తం డబ్బులు ముందే కట్టేయాలి. ఎన్ని కావాలి, ఎంత ప్రైస్కి కావాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఇట్లా ఇది జనరల్గా ఈ ఆప్షన్ అనేది దేనికి వర్తిస్తుందంటే బాగా ఆప్షన్స్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే కొన్ని స్టాక్స్కి లాట్స్లోనే కొనాలన్నమాట, వాటి కోసం ఇది బెనిఫిట్ అవుతుంది అనమాట. సో నిఫ్టీని ఆప్షన్ బయింగ్ అట్లా చేయాలనుకుంటే మీరు 25 లాట్స్లో చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు క్వాంటిటీ 25 అని నొక్కినా 1 లాట్ అని నొక్కినా ఒకేలాగా ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అందుకే ఈ ఫీచర్ వాడతారు. ఇది మార్కెట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఏ ప్రైస్లో నడుస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కొని అనడమే. చీపెస్ట్ ప్రైస్ ఎవరు ఇస్తుంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి కొనేస్తూ ఉంటుంది వెంటనే. ఆర్డర్ అంటే మీకు ఎంత ప్రైస్ కావాలో ఆ ప్రైస్ అనమాట. ఎస్ఎల్ అని ఉంది, మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళైతే స్టాప్ లాస్ ఇస్తారు కదా, అంటే ఇంత పైకి వెళ్ళింది లేదంటే ఇంత కిందికి వస్తే నేను అమ్మేసుకుంటా అని. సో వాళ్ళ కోసం ఇది. సో ఈ ట్రిగర్ ప్రైస్ అంటే ఇప్పుడు ఈ ఎస్ఎల్ పెట్టావు, ఇది ఈ పాయింట్ దగ్గర ట్రిగర్ అయితే నేను ఇంతకు అమ్మాలని డిసైడ్ అవుతావు కదా. సో ఆ ట్రిగర్ ఎక్కడ ట్రిగర్ అవ్వాలి ఈ ఎస్ఎల్ అనేది నువ్వు అక్కడ ప్రైస్ ఇస్తావు. ఎస్ఎల్ మార్కెట్ ఆప్షన్ అంటే ఈ పాయింట్కి రాగానే వెంటనే అమ్మాయి అనుకున్నప్పుడు ఆ పాయింట్కి వచ్చింది వెంటనే అమ్మేస్తుంది అట్లా. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, అంటే మీరు ఆల్రెడీ కొన్ని స్టాక్స్ కొని ఉంటారు, వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఈ ఫీచర్ వాడతారన్నమాట. ఇది రీసెంట్గా వచ్చిన ఫీచర్. సో మీరు మీ డిమాట్ అకౌంట్కి యాక్సెస్ ఇచ్చి వాళ్ళకి మీ స్టాక్స్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం హెయిర్ కట్ అని తీసుకుంటారనమాట ప్రతి స్టాక్ మీద. సో వాళ్ళకి సేఫ్టీ ఉండాలి కదా, ఆ సేఫ్టీ కోసం కొంచెం డబ్బులు తగ్గించే ఇస్తారు ఎప్పుడు స్టాక్స్ని. సో ఇది ఒక ఫీచరు. సో తాకట్టు పెట్టి చేసేంత అవసరము అంత క్లారిటీ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. సో ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టానంటే రేపు పొద్దున్నే ఫస్ట్గా నా ఆర్డర్ ట్రిగర్ అయిపోతుంది. అందరు ఉంటారు కదా నైట్ ప్లాన్ చేసుకొని రేపు పొద్దున్న స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అవ్వాలని. సో వాళ్ళ కోసం ఈ ఫీచర్ అండి. ఐస్బర్గ్ అనేది తక్కువ క్యాపిటల్ వాళ్ళకి కాదు, ఎక్కువ క్యాపిటల్ అంటే కొన్ని కోట్లలో చేసే వాళ్ళకి ఏంటంటే ఒకటేసారి అన్ని ఆర్డర్లు ప్లేస్ అవ్వాలంటే కష్టం వాళ్ళకి. సో వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం ముక్కలుగా ఆర్డర్లు ప్లేస్ అవ్వాలి. అంటే 1 కోటి పెడుతున్నా అంటే 10 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, ఇంకో 10 లక్షలు, అట్లా 10 సార్లుగా 10 ముక్కలుగా విడగొట్టేసి ఆర్డర్లు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక కొత్త ఆప్షన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ లెగ్స్ అని. సో ఇప్పుడు పెట్టే 1 కోటి రూపాయలని నేను 10 ముక్కలు చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ 10 అని నొక్కుతారు. సో ఇప్పుడు ఏమవుతుంది, లక్ష ఒక్కొక్కసారిగా ఆర్డర్ పెడుతూ పోతుంది. వెంటనే ఒకటేసారి 1 కోటి రూపాయలు కొనేయకుండా, ఒకటేసారి 1 కోటి రూపాయలు కొనేస్తే ఏమవుతుందంటే స్ట్రైట్గా పెరిగిపోతుంది. సో అలా కాకోకుండా వాళ్ళకి ఇదే ప్రైస్కి పర్టికులర్గా కావాలని అనుకుంటారు కాబట్టి సో వాళ్ళ కోసం కొంచెం అటు ఇటు కాకుండా ఖచ్చితంగా అదే ప్రైస్కే కొని పెడుతుంది అనమాట 10 సార్లు. కవర్ ఆర్డర్ లాజిక్ ఎలా అంటే ఇన్బిల్ట్గా, అంటే వాళ్ళంతగా వాళ్ళే ఒక లాజిక్తో స్టాప్ లాస్ మీకే పెట్టేస్తారనమాట. సో మీ క్యాపిటల్ని కాపాడడానికి. ఓకే, మామూలుగా స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకొని వస్తారు కాబట్టి బిగినర్స్ వాళ్ళకి ఈ ఫీచర్తో అంత అవసరం ఉండదు. మరీ ఏం తెలియకుండా ఏదో ర్యాండమ్గా ఆర్డర్ పెడుతుంటారు చూసారా, ఏమి తెలియకుండా ఏదో ట్రై చేయాలనుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళకే ఇది నేను ఎప్పుడు వాడలేదు కూడా ఈ ఫీచర్ని. సో నేను ఎక్కువ వాడేది రెగ్యులర్ ఆర్డర్, క్విక్ ఆర్డర్ కూడా చాలా తక్కువ, నేను రెగ్యులర్ ఆర్డర్ ఎక్కువ వాడతాను. సో అది విషయం. సో అది బయింగ్. మీకు సెల్లింగ్లో కూడా సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ సెల్ నొక్కితే ఇలా రెడ్ కలర్లో వస్తుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది క్లోజ్ చేస్తున్నాను. డాష్ బోర్డ్కి వస్తే మీకు మీ మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది, లాస్ట్ ట్రేడింగ్లో ఎంత వాడారు, ఎంత ఉండింది ముందు, సో కమోడిటీ మార్కెట్లో ఏమన్నా చేశారా, ఈక్విటీలో ఏమన్నా చేశారా, ఈక్విటీలోనే ఫీచర్ అండ్ ఆప్షన్స్ కూడా కలిసిపోతూ ఉంటాయి. ఓకే,
హోల్డింగ్స్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ ఉంది, దాని కరెంట్ వాల్యూ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీకు ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఆర్డర్ సెక్షన్లో మీరు ఏమన్నా ఆర్డర్స్ పెడితే ఇక్కడే వస్తాయి అన్నమాట డీటెయిల్స్. ఇక్కడ బై అని నొక్కారంటే మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సపోజ్ మీకు ఒకటి నొక్కి చూపిస్తాను. ఓకే, సో ఇంట్రాడే ఆర్ బ్లాక్డ్, మార్కెట్ ఓపెన్లో లేదు కాబట్టి అని చెప్తుంది. ఏమో పెట్టమని అడుగుతుంది. సో ఇప్పుడు బై అని పెట్టాను అనుకోండి, ఇలా వస్తుంది. సో మీరు చూడండి, టైము, బై ఆర్డరు, ఏ స్టాక్ కావాలి, ఇంట్రాడేకి, ఎంఐఎస్ అంటే ఇంట్రాడే. ఓకే, ఇక్కడ ఎన్ని క్వాంటిటీ కావాలి, ఎన్ని ప్లేస్ అయినాయి, ఏం ప్లేస్ కాలేదు, ఒక క్వాంటిటీ కావాలన్నారు, ఎంత ప్రైస్కి అంటే ఇక్కడ 0.00 అంటే దాని అర్థం ఇది మార్కెట్ ఆర్డర్కి ప్లేస్ చేస్తుంది. ప్లేస్ అయిన తర్వాత మీ ప్లేస్ అయింది అని చెప్పి అక్కడ ప్రైస్ చూపిస్తుంది. ఇక్కడ స్టేటస్, ప్లేస్ అయిందా, క్యాన్సిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, కంప్లీట్ అయిందా, ఇట్లా డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. సో క్యాన్సల్డ్ ఆర్డర్ అని ఇక్కడ వచ్చేసింది. సో జీటీటీ ఆర్డర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. కాబట్టి ఇది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది. నా దగ్గర ఏ జీటీటీ ఆర్డర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఏం చూపించట్లేదు. బాస్కెట్స్, మీరు ఇక్కడ నేను నిన్ననే ఒక ట్రేడ్ తీసుకున్నాను అన్నమాట, ఫ్యూచర్స్ ట్రేడ్. సో ఈ ఫ్యూచర్స్ ట్రేడ్కి 2 కలిపి ఒకటేసారి బై చేయాలనుకున్నప్పుడు ఇట్లా 2 యాడ్ చేసుకొని నేను ఎగ్జిక్యూట్ అని నొక్కుతాను, అప్పుడు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇట్లా మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ని కలిపి ఒకటేసారి కొని అమ్మాలి అనుకుంటున్నప్పుడు ఇట్లా బాస్కెట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఇది ఎస్ఐపి. మీరు నెల ఇంత డబ్బులు కట్టాలని అంటుంటారు చూసారా, ఇక్కడికి రావాలి. నెల వచ్చి ఎస్ఐపి చేయాలనుకుంటారు అనుకోండి, క్రియేట్ న్యూ ఎస్ఐపి ఏంటి, నేను ఈ బాస్కెట్లో ఎస్ఐపి చేయాలనుకుంటున్నా అంటే ఆ బాస్కెట్లో 5-6 స్టాక్స్ ఉన్నాయి. ఆ 5-6 స్టాక్స్ని నేను ఇన్ని కొంటూ పోవాలి, నాకేం అనవసరం ఏ ప్రైస్ ఉన్నాయి ఏంటి సంబంధం లేకుండా అనుకుంటే మీరు ఇట్లా ఒక బాస్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాస్కెట్కు పేరు ఏదో ఒకటి ఇచ్చుకోండి, ఎస్ఐపి పేరు, ఈటీఎఫ్ బాస్కెట్ ఏదో పేరు ఇచ్చాను. ఈటీఎఫ్స్ ఉంటాయి కాబట్టి బాస్కెట్లో ఈటీఎఫ్ అని పేరు ఇచ్చాను. సో ప్రతిరోజు ఏ డేట్కి కావాలి అంటే నేను 10th అంటాను. ఓకే, సో ఏ టైంకి ఆర్డర్ ప్లేస్ కావాలంటే టైం పెట్టుకోవచ్చు. 9:15కి ఇవ్వడు, అంటే స్టార్టింగ్ మార్కెట్ 9:15కి అవుతున్నా కానీ 9:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఇచ్చాడు టైం. ఈ టైంలో నువ్వు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కట్ చేయాలంటే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మీ ఫండ్స్లో ఉండాలన్నమాట. డబ్బులు ఫండ్స్లో లేకపోతే మీ దగ్గర ఈ డబ్బులు ఇది ఆర్డర్ ప్లేస్ అవ్వదు ఎస్ఐపి. సో మీరు ఫండ్స్లోకి యాడ్ చేసుకోవాలి. కూడా యాడ్ చేసుకోవాలంటే మీకు ఆ ఫండ్స్ ఆప్షన్ బటన్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి వస్తారు. ఫండ్స్ ఆప్షన్ బటన్ క్లిక్ చేయగానే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఈరోజు ఎంత వాడారు, మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత యాడ్ చేశారు, ఎంత పోయాయి, ఇవన్నీ మీకు. అంటే ఇది ఈక్విటీస్ కిందకి, ఇది కమోడిటీస్. 2 రకాలు. మీకు కమోడిటీస్ అంటే ఐడియా ఉందని అనుకుంటున్నాను. సిల్వర్, గోల్డ్ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేయడానికి వాడతారు. సో దానికి సపరేట్గా డబ్బులు వేయాలి, దీనికి సపరేట్గా డబ్బులు వేయాలి. సో అది చూసుకొని వేసుకోండి. సో పేమెంట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు జీరోదాకి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు కట్ అవ్వాలి, ఇక్కడ వచ్చి యాడ్ అవ్వాలి. సో వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వేస్తా అంటే అలా కుదరదు. సో అలా వేయాలనుకుంటే మీరు ఫస్ట్ జీరోదాకి వాళ్ళకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసుకోవాలి. అక్కడ నుంచే మీరు యూపీఐ చేసి ఇన్ని ఫండ్స్లో యాడ్ చేయాలి, అప్పుడే ఒప్పుకుంటుంది. హోల్డింగ్స్కి వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమేమి స్టాక్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో మీ డీటెయిల్స్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, కరెంట్ వాల్యూ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈరోజు, టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు ఏదన్నా మీ స్టాక్స్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో సపోజ్ అకౌంట్స్ అని కొట్టాను, ఇదో అకౌంట్ స్టాక్ ఎక్కడ ఉంది, సో ఇది హైలైట్ చేస్తుంది ఎంత పెరిగింది ఎంత ఏంటని. ఇట్లా మీరు మీ స్టాక్స్ నమ్మాలంటే ఏం చేయాలంటే మీరు ఇట్లా ఈ లాక్ బటన్ అని చూసారా, ఇక్కడికి వెళ్ళి మీ సిడిఎస్ఎల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. సిడిఎస్ఎల్ పాస్వర్డ్
మీరు అకౌంట్ క్రియేట్ చేయగానే మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ చూడండి, 6 డిజిట్ పిన్ ఇచ్చి ఉంటాడు. ఆ పిన్ ఇప్పటికీ మర్చిపోకండి. ఆ పిన్ ఓపెన్ చేయగానే CDSL వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు పిన్ ఎంటర్ చేయగానే మీకు పర్మిషన్ వస్తుంది మీ స్టాక్స్ అమ్ముకోవడానికి. ఈ రోజు వరకే. మరి మళ్ళీ తర్వాత రోజు కావాలంటే మీరు తర్వాత రోజు మళ్ళీ పిన్ ఎంటర్ చేయాలి. పొజిషన్స్ ఇందాక చెప్పాను కదండి, నేను ట్రేడ్ తీసుకున్నాను అని, ఒక బాస్కెట్ ఆర్డర్ పెట్టాను. ఆ బాస్కెట్ ఆర్డర్ ఇదే. సో ఇది ఫ్యూచర్స్ ట్రేడ్, ఇది ఆప్షన్ ట్రేడ్. సో నేను ఫ్యూచర్స్ కొన్నాను, ఆప్షన్స్ కొన్నాను, రెండు కలిపి ఒకటేసారి కాబట్టి ఒకటి ప్రాఫిట్లో ఉంది, ఒకటి లాస్లో ఉంది. సో ఓవరాల్ లాస్ కాబట్టి ఇక్కడ ఓవరాల్ లాస్ చూపిస్తుంది, ఇక్కడ ఫ్యూచర్స్ లాస్లో ఉంది, ఆప్షన్స్ ప్రాఫిట్లో ఉంది. సో అది అన్నమాట విషయం. ఇది ఓవరాల్గా కైట్ ఎలా వాడాలి, జీరోదా అప్లికేషన్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయనే దాని గురించి వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్కి, స్వింగ్ ట్రేడింగ్కి డిఫరెన్సెస్ ఏంటని, అలాగే ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అనే దాని గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఒక డౌట్ వచ్చింది ఒక అతనికి. సో దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు జీరోదా అనే వాళ్ళని బ్రోకర్ అకౌంట్ తీసుకున్నారు. బ్రోకర్ అకౌంట్తో పాటు వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ బ్రోకర్ అకౌంట్ వీళ్ళు పర్మనెంట్గా షట్ డౌన్ చేశారనుకుందాం, వీళ్ళు కంపెనీ ఎత్తేసారనుకుందాం. మన షేర్ల పరిస్థితి ఏంటి అని అనుకోకండి, షేర్లకి ఏమీ కావు. బ్రోకర్ అనేవాడు జనరల్గా NSE అనే మార్కెట్ నుంచి మన కోసం కొన్ని షేర్లు మనం ఎన్ని పెడతామో అన్నీ అవి తీసుకెళ్ళి మన డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఓకే, ఈ ప్రాసెస్ చేసినందుకు గాను బ్రోకరేజ్ అని మ్యాక్సిమం 20 రూపీస్ తీసుకుంటాడు. ఒకసారి బై చేస్తే 20 రూపీస్, సెల్ చేస్తే 20 రూపీస్ అట్లా. ప్లస్ గవర్నమెంట్ ఛార్జెస్ అవి వేరు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు బ్రోకర్ అనే వల్ల జస్ట్ ఒక మధ్యవర్తి అనమాట. మనం NSEకి వెళ్ళి నాకు షేర్లు నేనే కొనలేను, అలా కొనలేం. కాబట్టి వీళ్ళ ద్వారా మనం ఏంటంటే వాళ్ళు కొని మన డీమ్యాట్ అకౌంట్లోకి దాచిపెడుతూ ఉంటారు. సో ఈరోజు ఈ బ్రోకర్ వెళ్ళిపోయాడే అనుకోండి, ఏ బ్రోకర్ రన్నింగ్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఓపెన్ చేయొచ్చు ఈ అకౌంట్. నా దగ్గర ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉంది, సో మీరు బ్రోకర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, ఈ డీమ్యాట్ అకౌంట్ లింక్ చేయండి అని అడిగితే వాళ్ళు లింక్ చేస్తారు. ఆ స్టాక్స్ అన్నీ మీకు కనపడతాయి మీకు ఆ బ్రోకర్ అకౌంట్లో. సో మీరు బ్రోకర్ అకౌంట్ క్లోజ్ చేస్తారు, షట్ డౌన్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. డీమ్యాట్ అకౌంట్ CDSL, NSDL అనేవి రెండే ఉన్నాయి ఇండియా మొత్తానికి. సో అవి క్లోజ్ అవుతాయని నేను అనుకోవట్లేదు. మన పాన్, ఆధార్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, నో వరీస్. బ్రోకర్ అకౌంట్ గురించి మీకు డౌట్ ఉంది కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా విషయాలు చెప్పాను, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో మీకు ఎప్పుడన్నా అర్థం కాకపోతే ఈ వీడియోకి మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి, టైం స్టాంప్స్ కూడా పెడతాను ఒక్కొక్క పాయింట్ గురించి. సో క్లారిటీ వస్తుంది మీకు మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవడానికి కూడా.